మరియ విధేయత, దేవుని చిత్తానికి లోబడినుట. లూకాసు వార్త 1:38 అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పు నాకు జరుగును గాక అనెను. మేరీ కథలో దాగున్న గొప్ప సత్యం ఏంటంటే, దేవుడు తన మహిమైన కార్యాలు చేయడానికి సాధారణమైన విధేయత గల వినయ హృదయాలను ఎంచుకుంటాడు. క్రిస్మస్ పాత్రలో అత్యంత ప్రకాశవంతమైన జీవితం మేరీ లైఫ్. ఆమె వయసు చిన్నది, సమర్పణ గలది, వినయం, దేవునిపై ఉంచిన సంపూర్ణమైన విశ్వాసం మనందరికీ ఒక గొప్ప పాఠం. దేవుని పిలుపు అనేది మనకు అర్హత కలిగినప్పుడు రాదు, దేవునికి ఇష్టమైన సమయంలో వస్తుంది. గాబ్రియల్ దూత మేరీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు పెద్ద పేరు లేదు, పెద్ద స్థితి లేదు, ఆవిడికి ప్రత్యేకించబడిన అర్హతలు ఏవీ లేవు. కానీ దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. ఎందుకంటే దేవుడికి హృదయం ముఖ్యం, అర్హతలు కాదు. మన జీవితాల్లో కూడా దేవుని పిలుపు అలాగే పనిచేస్తుంది. దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి పిలవడు, మన వెసులుబాటును, అందుబాటును, అవైలబిలిటీని బట్టి పిలుస్తాడు. గాబ్రియల్ దూత మాట్లాడగానే మరియ అలా సమాధానం చెప్పింది, ఇదిగో నేను ప్రభు దాసురాల్ని, నీ మాట ప్రకారమే నాకు జరగాలి. భయం, ఆందోళన మధ్య విధే చూపింది. గాబ్రియల్ చెప్పిన వార్తకి మరియ ఒబే అవ్వడం సులువేం కాదు. సమాజంలో విమర్శలు ఉంటాయి, నిశ్చితార్థం ఆగిపోద్ది, నిందలు, అవమానం, భవిష్యత్తు పైన స్పష్టమైన అవగాహన లేదు. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ మరియ స్పందించింది, నీ మాట ప్రకారమే నాకు జరగాలి. భయం కంటే గొప్ప విశ్వాసం మేరీ కలిగి ఉంది. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు కొన్ని అసాధ్యం అనిపించే పనులు చెప్తాడు. కొత్త నిర్ణయాలు, మార్పులు, సేవ, క్షమ, త్యాగం. మనం అలాంటి సమయాల్లో భయంతో కాకుండా విశ్వాసంతో స్పందించాలని దేవుడు కోరుకుంటాడు. మన విధేయత వల్ల దేవునికి మహిమ వస్తుంది. మేరీ చెప్పిన ఎస్ వల్ల దేవునికి మహిమ కలిగింది. దేవుడు మనుషుడయ్యాడు, రక్షణ చరిత్ర మొదలైంది, వాగ్దానం నెరవేరాయి, ప్రపంచం మొత్తం వెలుగును చూసింది. మన చిన్న చిన్న విధేయతలు దేవుని గొప్ప గొప్ప కార్యాలకు వేదికలు అవుతాయి. మనం తీసుకునే నిర్ణయాలు, ప్రార్థన నిలబడడం, సేవ చేయడం, కుటుంబాన్ని దేవుని వైపు నడిపించడం, సువార్త ప్రకటించడం, అవన్నీ ఎన్నో జ్ఞాపకాలుగా, గొప్ప ఆశీర్వాదాలుగా మారతాయి. దేవుని చిత్తం ఎప్పుడు సేఫ్, మంచిది, కానీ అది జరిగించడం సులభం అయితే కాదు. కడుపులో బిడ్డను మోస్తూ బెత్లెహేం వైపు ప్రయాణం, నివాసం లేని పరిస్థితి, ఆ కట్టెల కొట్ల మధ్య ప్రసవించింది, హేరోదు చిత్రహింసలు, మళ్ళీ ఐగుప్తుకు ప్రయాణం చేయడం. మొదటి క్రిస్మస్ విధేయతతో స్టార్ట్ అయింది. ప్రవక్తలు మాట్లాడని కాలంలో, ఎవ్వరూ దైవిక సందేశం ప్రకటించని కాలంలో, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని వదిలేశాడనే ఆ కాలంలో విశ్వాసంతో మరియ దేవుని వైపు చూసింది. ఒక ఎస్ చెప్పే మేరీ కోసం దేవుడు 400 ఏళ్ళు వెయిట్ చేశాడు. యూదా గోత్రంలో పవిత్రురాలు కన్యక ఎస్ చెప్పగలగడం మేరీ గొప్ప త్యాగం. మరీ చేసినట్లే మనం కూడా దేవుని చిత్తానికి లోబడితే ఆయన మార్గం కఠినంగా కనిపించినా ఆయన సన్నిధి మధురంగా ఉంటుంది. ఈ క్రిస్మస్ సినారియో మొత్తంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని కూడా ఎంచుకుంటాడు, దేవుడు మనలో పనిచేస్తాడు. మన యొక్క ఎస్, అవును అనే మాట మన జీవితాన్ని మారుస్తుంది. క్రిస్మస్ అంటే కేవలం యేసుక్రీస్తు వారి జననం మాత్రమే కాదు, మనం దేవునికి సమర్పించుకునే కాలం.